వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. హాయ్ ఆల్, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఈ వీడియో పార్ట్ 2. ఇది ఈ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 ఈక్వేషన్స్ చాప్టర్లో లాస్ట్ టైం ఒకటి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసాం కదండి, కన్సిస్టెంట్ ప్రాబ్లమ్ది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ మీద ప్రాబ్లమ్ అండ్ గ్రాఫికల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఎగ్జాంపుల్ 2. Graphically find whether the following pair of linear equations has no solution, unique solution or infinite many solutions. గ్రాఫికల్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడండి, గ్రాఫికల్లీ ఫైండ్ వెదర్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఇచ్చిన ఈక్వేషన్స్కి గ్రాఫికల్లీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి అది ఏమని ఫైండ్ చేయమంటున్నాడు, అది నో సొల్యూషనా లేదంటే యూనిక్ సొల్యూషనా, ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ వచ్చే ప్రాబ్లమా అని మెన్షన్ చేయమంటున్నాడు. ఇది గ్రాఫికల్లీ రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు చూడండి, చెక్ చేద్దాం. ఈక్వేషన్స్ ఏంటండి, 5x - 8y + 1 = 0, 3x - 24/5y + 3/5 = 0. ఇది ఈక్వేషన్ 2. చూడండి, దీనికి ఈక్వేషన్ 2కి ఎల్సిఎం 5 తీద్దాం. ఎల్సిఎం 5 చూడండి, 3x × 5 15x - 24 24/5 × 5 చూడండి, 24y + 3. ఎల్సిఎం చూడండి, 3/5 × 5 ఎల్సిఎం 5 5 క్యాన్సిల్, 3 ఉంటుంది కదండి, అలా ఎల్సిఎం = 0. ఇది ఈక్వేషన్ 3. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ 5x - 8y + 1 = 0. చూడండి, 8y = ఇక్కడ అంటే రైట్ సైడ్ ప్లస్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్కి మైనస్ అవుతుంది, రైట్ సైడ్ మైనస్ ఉంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ అవుతుంది, రైట్ సైడ్ మల్టిప్లికేషన్ ఉంటే లెఫ్ట్ సైడ్ డివైడెడ్ బై అవుతుంది, రైట్ సైడ్ డివైడెడ్ బై ఉంటే లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ అవుతుంది. చూడండి, 8y = 5x + 1, y = 5x + 1/8. చూడండి, x వాల్యూ లెట్స్ అజ్యూమ్ x = 0, y x వాల్యూ అంటే x వాల్యూ ఉన్న చోటల్లో 0 సబ్మిట్ చేయాలండి. 5 × 0 + 1/8 = 1/8. దీని వాల్యూ 1/8 వాల్యూ 0.1 సంథింగ్. x = 1. మీకు చెప్పారు కదండి, ఇట్లా ఫ్రాక్షన్స్ టైప్ కానీ డెసిమల్ టైప్లో వస్తే ఇగ్నోర్ చేసేయండి ఆ వాల్యూస్. x = 1కి కూడా ఇక్కడ ఫ్రాక్షన్ టైప్ వస్తుందండి. కావాలంటే చెక్ చేసుకోండి, నేను ప్రాబ్లం నీట్గా స్టెప్ బై స్టెప్ వేస్ అని చూసుకోండి. x = 2, x = 2 అయినప్పుడు కూడా y వాల్యూ ఫ్రాక్షన్ వస్తుంది. x = 3 అయినప్పుడు వాల్యూ చూడండి, మనం లెట్స్ అజ్యూమ్ మనం అనుకుంటున్నాం ఎక్స్ ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మన గ్రాఫ్ అనేది వస్తుంది. x = 3, y = 5 × 3 + 1/8 = 16/8, 8 = 2. x = 3 అయినప్పుడు y వాల్యూ 2 అయింది. నెక్స్ట్ అండి, x = 4 చేసినప్పుడు ఫ్రాక్షన్ వస్తుంది. x = 5 చేసినప్పుడు కూడా ఫ్రాక్షన్ వస్తుంది. x = 6 ఫ్రాక్షన్ వస్తుంది. x = 7 ఫ్రాక్షన్ వస్తుంది. x = 8, x వాల్యూ 8 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఫ్రాక్షన్ వస్తుంది. చూడండి, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 15x - 24y + 3 = 0. చూడండి, 24y = 15 + 3, y = 15x + 3/24. y = x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 3/24 = 1/8 సంథింగ్. y = x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 15 × 1 + 3/24, 18/24. చూడండి, 2 9s 2 12s, 3 3s 3 4s, 3/4 సంథింగ్ ఫ్రాక్షన్ వస్తుంది. y వాల్యూ 2 తీసుకున్నప్పుడు కూడా సేమ్ అండి, ఫ్రాక్షన్ వస్తుంది. కావాలంటే చూడండి, 15 × 2 + 3/24 = 33/24, 11/8 = 1.3.
ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది, మీకు చెప్పడం కూడా అది ఇగ్నోర్ అండి. అది ఇగ్నోర్ చేయం కదా, మనం గ్రాఫికల్ రిప్రజెంట్ చేయము. కాకపోతే టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్లో. ఇప్పుడు నేర్చుకోనికైతే చూసుకోండి ఒకసారి. నేను ఎక్స్ప్లెయిన్ అయితే ఇవి చేస్తున్నాను. y ఈక్వల్స్ టు 15 × 3 + 3 అంటే ఎక్స్ వాల్యూ 3 అనుకున్నాం. 3 అనుకున్నప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. 5 × 3 + 3/24 ఈక్వల్స్ టు 48/24 ఈక్వల్స్ టు 24 1s 22 24 2s ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ అండి, ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నప్పుడు కూడా ఫ్రాక్షన్ వస్తుంది. సో మనకి వచ్చిన ఈ 2 పాయింట్స్లోనే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఎక్స్ వాల్యూ ఎక్కడెక్కడ ఇవి వాల్యూ సేమ్ వచ్చాయండి, ఫ్రాక్షన్ కాకుండా. చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నప్పుడు y ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నప్పుడు y ఈక్వల్స్ టు 2. చూడండి, సేమ్ వాల్యూస్ 2. ఇక్కడే ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ 1 2 3 4 5 1 2 3 4 5 ఇట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను మైనస్ వాల్యూస్ రాలేదు కదా అని చెప్పి ఈ గ్రాఫ్ వేయలేదండి. చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నప్పుడు వై వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నప్పుడు వై వాల్యూ 2 వచ్చింది. ఇవి అన్నీ అజంప్షన్ అనుకున్నానండి, ఎందుకంటే సరే వీటి ప్రకారమే తీసుకున్నా. చూడండి, ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు 0.1 వచ్చింది. చూడండి, ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు 0.1 వచ్చింది. ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు 3/4 0.1 నియర్లీ వచ్చింది. 2 తీసుకున్నప్పుడు 11/8 అంటే 1 వచ్చింది కదండి. చూడండి ఇక్కడ, అందుకు జస్ట్ అలా అజంప్షన్ వేసానండి. చూడండి, ఇక్కడ సేమ్ ఫస్ట్ ఈక్వేషన్కి సేమ్ వాల్యూస్ వచ్చాయి, సెకండ్ ఈక్వేషన్కి సేమ్ వాల్యూస్ వచ్చాయి. కాబట్టి లైన్ అనేది 2 అనేది ఒకే దాని మీద ఇంటర్సెక్ట్ అయ్యాయి. బట్ దీనికి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్, సేమ్ ఆన్సర్స్ ఉన్నాయి. లాస్ట్ ప్రాబ్లమ్కి ఓన్లీ 1 సొల్యూషన్, వీటికి మెనీ సొల్యూషన్స్. కాబట్టి ఇది ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఎగ్జాంపుల్ 3. Champa went to a sale to purchase some pants and skirts. When her friends asked her how many of each she had bought, she answered, the number of skirts is 2 less than twice the number of points purchased. Also, the number of skirts is 4 less than 4 times the number of points purchased. Help her friends to find how many pants and skirts Champa bought. ఇక్కడ చంపా అనే వ్యక్తి షాప్కి వెళ్ళి పాయింట్స్ స్కర్ట్స్ కొన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత అమౌంట్ అని అడిగితే వాళ్ళు ఇలా చెప్పారు. చూడండి, నేను కొన్న స్కర్ట్స్ నేను కొన్న పాయింట్స్ కన్నా 2 రెట్లు 2 తక్కువ, అంటే 2 times -2 అంటే 2 times లెస్ దాన్ 2. నెక్స్ట్ ఏం చెప్తుంది, ఆల్సో నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ కొన్న పాయింట్లకు 4 times లెస్ దాన్ 4 ఉంది. అంటే స్కర్ట్స్ కన్నా పాయింట్స్ వచ్చేసి 4 times తక్కువ, 4 లెస్ దాన్ చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు పాయింట్స్ని మనం చూద్దాము. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ప్యాంట్స్ ఈక్వల్స్ టు ఎక్స్, స్కర్ట్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice. 2 less than twice అంటే ఏందండి, చూడండి 2 కదా, లెస్ దాన్ ట్వైస్ అంటే ట్వైస్ అంటే 2. ఇక్కడ ఏంటి చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత అమౌంట్ అని అడిగితే వాళ్ళు ఇలా చెప్పారు. చూడండి, నేను కొన్న స్కర్ట్స్ నేను కొన్న పాయింట్స్ కన్నా 2 రెట్లు 2 తక్కువ, అంటే 2 times -2 అంటే 2 times లెస్ దాన్ 2. నెక్స్ట్ ఏం చెప్తుంది, ఆల్సో
నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ కొన్న స్కర్ట్లకి కొన్న పాయింట్లకు 4 times less than 4 ఉంది. అంటే స్కర్ట్స్ కన్నా పాయింట్స్ వచ్చేసి 4 times తక్కువ, 4 less than చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు పాయింట్స్ని మనం చూద్దాము. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ప్యాంట్స్ ఈక్వల్స్ టు ఎక్స్, స్కర్ట్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice. 2 less than twice అంటే ఏంటండి, చూడండి 2 కదా, less than twice అంటే ట్వైస్ అంటే 2. ఇక్కడ ఏంటి చూడండి, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ చూడండి, ది నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than 4 times ది నెంబర్ ఆఫ్ పాయింట్స్. అంటే ప్యాంట్స్ కన్నా స్కర్ట్స్ 4 times less than అని చెప్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ప్యాంట్స్ అనేటి ఎక్స్ అనుకోవాలి, స్కర్ట్స్ అనేటి వై అనుకోవాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే ఏం చెప్తుంది, వై ఈక్వల్స్ టు 2 ఏం చెప్తుంది, చూడండి 2 less than అంటే -2 కదా, -2 ఎంత తక్కువ అంటుంది, ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ కన్నా 2 times తక్కువ అని చెప్తుంది. చూడండి ట్వైస్ అంటే 2x, ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చెప్తుంది, ప్యాంట్స్ కదా, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ పాయింట్స్కి చెప్తుంది కదా తను. ఇప్పుడు స్కర్ట్స్ అంటే వై అనుకున్నాం కదా మనం. చూడండి నెక్స్ట్ ఏం చెప్తుంది, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ less than 4. చూడండి less than 4 ఎంత తక్కువ అంటుంది, less than 4 less than 4 times ది నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ కన్నా 4 times తక్కువ అని చెప్తుంది. అప్పుడు ఏం చేయాలి, ప్యాంట్స్ కదా, ప్యాంట్స్ మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం, ఎనీ టైమ్స్ తక్కువ అని చెప్తుంది, 4x - 4. ఇది సెకండ్ ఈక్వేషన్. చూడండి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఎక్స్ వై వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఎక్స్ వాల్యూ 0 లెట్స్ సే ఎక్స్ వాల్యూ, చూడండి లెట్స్ x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 2 × 0 - 2 ఈక్వల్స్ టు -2. అంటే ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎక్కడ ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి. ఈక్వేషన్ 1లో చూడండి ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు y వాల్యూ -2 వచ్చింది. x ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. 1 తీసుకున్నప్పుడు చూడండి ఈక్వేషన్లో 2 × 1 - 2 ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు 2 తీసుకున్నప్పుడు y ఈక్వల్స్ టు 2 × 2 - 2 ఈక్వల్స్ టు 4 - 2 ఈక్వల్స్ టు 2. x ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు 2 × 3 - 2, 2 × 3 6 - 2 ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో అండి ఇలానే x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 4 × 0 - 4 ఈక్వల్స్ టు -4. x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 4 × 1 - 4 ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు 2 తీసుకుంటే y ఈక్వల్స్ టు 4 × 2 - 4 ఈక్వల్స్ టు 8 - 4 ఈక్వల్స్ టు 4. x ఈక్వల్స్ టు 3 తీసుకుంటే y ఈక్వల్స్ టు 4 × 3 - 4 12 - 4 ఈక్వల్స్ టు 8. చూడండి ఈ వాల్యూస్కి టేబుల్ చేసుకుందాం. ఎక్స్ వాల్యూస్ 0 1 2 3 తీసుకున్నప్పుడు ఏమొచ్చాయండి, -2 0 2 4. దీనికి చూడండి ఈ వాల్యూస్కి ఎక్స్ వాల్యూస్ 0 1 2 3 తీసుకున్నప్పుడు y వాల్యూ -4 0 4 8 వచ్చింది. చూడండి దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేద్దాం. చూడండి ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. డౌన్ పార్ట్
లెఫ్ట్ సైడ్ పార్ట్ నెగిటివ్ నెంబర్స్ వేసుకోవాలి. రైట్ సైడ్ పార్ట్ అప్ సైడ్ పార్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ చేసుకోవాలి. చూడండి 0 1 2 3 4 5 ఇలా చూడండి ఇక్కడ పాయింట్స్ ఇక్కడ చూడండి మనం వేసుకున్న టేబుల్కి x ఈక్వల్స్ టు 0 తీసుకున్నప్పుడు -2 వచ్చింది. x ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు 0 వచ్చింది. x ఈక్వల్స్ టు 2 తీసుకున్నప్పుడు y వాల్యూ 2 వచ్చింది. x ఈక్వల్స్ టు 3 తీసుకున్నప్పుడు y వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్కి వచ్చిన టేబుల్ అండి. చూడండి 0 తీసుకున్నప్పుడు 4 వచ్చింది. 1 తీసుకున్నప్పుడు 0 వచ్చింది. 2 తీసుకున్నప్పుడు 4 వచ్చింది. 3 తీసుకున్నప్పుడు x ఈక్వల్స్ టు 3 తీసుకున్నప్పుడు y వాల్యూ 8 వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ జాయిన్ చేస్తే మధ్యలో ఒకదానికి ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం కన్సిస్టెంట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ యూనిక్ సొల్యూషన్ ఇది. ఇప్పుడు క్వశ్చన్లో చూసుకుందాము. క్వశ్చన్లోకి వెళ్దాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కొన్న స్కర్ట్స్ ఎన్ని, ప్యాంట్స్ ఎన్ని. స్కర్ట్స్ చూడండి, స్కర్ట్స్ మనం ఏమనుకున్నాము y అనుకున్నాం, ప్యాంట్స్ని x అనుకున్నాం. చూడండి ఇక్కడ వాల్యూ వస్తుంది. ప్యాంట్స్ వాళ్ళు ఎన్ని కొన్నారు, 1 పాయింట్. స్కర్ట్స్ కొనలేదు, ఓన్లీ ప్యాంట్ కొన్నారు. సో ప్రాబ్లం సాల్వ్. ఇలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు అవి ఇగ్నోర్ చేసేసి మీరు కంటిన్యూ చేసుకోండి. ఇచ్చినప్పుడు ఈజీగా అనేది ఎగ్జామ్ టైంలో ఎప్పుడు కూడా టైం అనేది వేస్ట్ చేయకోకుండా ఈజీగా అయ్యేలా చూసుకోండి. నెక్స్ట్ అండి, ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.